ఓకే. ఇప్పుడు కాంగ్రెస్‌లో మార్పులొస్తున్నాయి అన్నారు కాబట్టి నేనడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు సీఎం దావోస్ వెళ్లారు. అక్కడ కూడా నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి జరిగింది. దానిపై మాట్లాడారు. చంద్రబాబు తన గురువైన చంద్రబాబు గారిని కొనియాడారు. ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారి మైండ్‌లో చంద్రబాబు గారు ఉంటూనే ఉంటున్నారు. దీనిపై మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లిఫ్ట్ వల్లనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ స్థాయికి ఎదగలిగినారు. హ్మ్. అది అనేక దగ్గరలో వారు చెప్పడం జరిగింది. హ్మ్. సో అది రేవంత్ రెడ్డి గారిలో ఉండే సంస్కారం. ఓకే. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండే కొందరు మంత్రులు కొడాలి నాని, హ్మ్. లేకపోతే నేను ఇది కూడా చెప్పాలి, వంశీ హ్మ్. వంశీ పార్టీ వదిలిపెట్టి ముందు రోజు గుంటూరు ఆఫీస్కి వచ్చిండాడు. నేను ఆ రోజు ఉండాను. హ్మ్. ఎంత వినయ విధేయతలతో వంగత నిల్చుకొని ఉండాడు. హ్మ్. చంద్రబాబు గారు కూర్చోని అన్నారు. ఓకే. అంటే అటువంటి వాళ్ళు బయటకు పోయి ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా హ్మ్. బిహేవ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అ కంపారిజన్. హ్మ్. సో ఒక విధంగా వీరు చేసే దాన్ని బట్టి వాళ్ళందరూ నేర్చుకోవాలి. బికాస్ ప్రజలు అప్రిషియేట్ చేసేది ఇదే. హ్మ్. సో గౌరవం ఇవ్వడంలో ఏ విధమైన వారు తగ్గరు కదా, అయితే క్రెడిట్ ఇచ్చే దగ్గర ఏ అవును. విధంగా తగ్గరు కదా. అవును. సో దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఆంధ్ర పాలిటీషియన్స్ షుడ్ లెర్న్ ఫ్రమ్ అని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఆయన సీఎం అయ్యాక సార్ చంద్రబాబు గారు కలవడం గాని, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని కలవడం గాని జరగలేదు. ఎందుకని? ఖచ్చితంగా పార్టీలు వేరు కదండి, హ్మ్. ఐడియాలజీస్ ఆర్ డిఫరెంట్. హ్మ్. సో కానీ మనసులో ఉండే ప్రేమని, మనసులో ఉండే గౌరవాన్ని ఎవరు తీయలేరు. హ్మ్. అది వీరు అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. హ్మ్. సో డిఫరెంట్ ఐడెంటిటీస్ ఈరోజు సే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ నాకు స్కూల్లో 1 ఇయర్ జూనియర్. హ్మ్. మేము కలిసి ఒకటే గ్రూప్లో ఉండేము. కానీ నేను ఎప్పుడు పోయి కలవలే. ఎందుకంటే మా పార్టీ వేరు, మా సిద్ధాంతాలు వేరు. హ్మ్. మన పర్సనల్ లెవెల్ ఈరోజు పోయి నేను కలిసినా కానీ హ్మ్. పీపుల్ వేరుగా దాన్ని అర్థం అర్థం చేసుకుంటారు. చేసుకుంటారు. సో అందుకని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ గ్యాప్ ప్రజలు అది ఎక్స్పెక్ట్ చేస్తారు కనుక హ్మ్. అది ఉంది. బట్ మాకు తెలియదు, ఫోన్లో మాట్లాడుకుని ఉండొచ్చు. సో తెలియదు, దాని మీద మనం కామెంట్ చేయలేము. అంటే మీరు జగన్ జూనియర్ అన్నారు కదా! ఎక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూలా? బేగంపేట? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. 1 ఇయర్ జూనియర్ అయినా కానీ ఆ! మేమందరం ఒకటే గ్రూప్లో ఉండేవాళ్ళం. ఎట్లా ఉండేది సార్? అప్పుడు బిహేవియర్ ఎట్లా ఉండేది? జగన్ చిన్న వయసులో ఎట్లా ఉండేవారు అసలు? నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. హ్మ్. అప్పటి జగన్ ఇప్పటి జగన్ వేరు. అప్పటి జగన్కి ఒక హార్ట్ ఫెల్ట్ పర్సన్, ఓకే. ఒక ఫ్రెండ్లీ పర్సన్. హ్మ్. చైల్డ్‌హుడ్‌లో. ఎస్, ఆ! చైల్డ్హుడ్ కాదు, ఈవెన్ ఇంటర్ తర్వాత కూడా. హ్మ్. ఇప్పుడు ఆఫ్ రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన టైం నుంచి ఆ మార్పు, ఆ హ్మ్. పాత ఫీలింగ్స్ లేవు. హ్మ్. కొంచెం మనిషి రాయలాగా మారిపోయినాడు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. హ్మ్. అప్పుడు ఉండే జగన్ ఇస్ టోటలీ డిఫరెంట్ జగన్, ఇప్పుడు ఉండే జగన్ ఇస్ హ్మ్. టోటలీ డిఫరెంట్ జగన్. హ్మ్. అంటే ఎన్ని సంవత్సరాలయింది సార్ మీరిద్దరు కలుసుకొని? నేను పాలిటిక్స్ లోకి వచ్చిన టీడీపీలో చేరిన తర్వాత నుంచి నేను కలవలేదు. కలవలేదు. ఓకే. ఓకే. ఎప్పుడైనా ఫోన్‌లో ఆల్మోస్ట్ గాని 12 years మాట్లాడటం? ఒక్కసారి సెక్రటేరియట్లో హ్మ్. అట్లా 2, 3 అఫీషియల్ ప్రోగ్రామ్స్లో హ్మ్. ఊరికే ఆయన నాట్ చేశాడు, నేను నాట్ చేశాను అంతే. అండ్ ఓకే. వారు సీఎం అయినప్పుడు ఎక్కడ కలిసినప్పుడు జస్ట్ విషెస్ అంతే, దాని తప్ప ఎప్పుడు హ్మ్. కలవటం అనేది ఏం లేదు. హ్మ్. ఇక బాలకృష్ణ గారి కానీ విషయానికి ఇది ఒకటి చెప్పాలి, సార్ చెప్పండి. వారు సీఎం అయినప్పుడు కూడా అసెంబ్లీ సెక్రటరీలో కలిసినప్పుడు నేను విష్ చేసినప్పుడు హ్మ్. క్యాజువల్గా ఇదే రాయలాగానే నవ్వినాడు, షేక్ హ్యాండ్ ఇచ్చినాడు అంతే. అంతే. ఇదే జగన్ నేను వాళ్ళ నాయన సీఎం అయినప్పుడు హ్మ్. బెంగళూరులో ఉండేవాడు. అవును. నేను పోయినా ఒకరోజు బెంగళూరులో ఇంటికి. నన్ను పక్క ఆఫీస్ ఉండేది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో, ఇటు పక్కన ఇల్లు ఉండేది.